హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనం రీసెంట్గా ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఉన్నాం. సో ఈరోజు లాస్ట్ టాపిక్ అండి. నెక్స్ట్ మనకి డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ తెలుసు కదా, ఈ మైనస్ అని, అండ్ ప్రోటాన్స్ తెలుసుకుని పీ ప్లస్ అని. అంటే ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కానీ న్యూట్రాన్స్కి వచ్చేసరికి దానికి ఎలా అంటే ఎటువంటి ఛార్జ్ ఉండదండి. అండ్ ఎలక్ట్రాన్స్కి మాస్ ఉంటుంది, బట్ అది ఎలాంటిదంటే నెగ్లిజిబుల్. అండ్ 2000 టైమ్స్ ప్రోటాన్ కన్నా తక్కువ ఉంటుంది. ప్రోటాన్కి మాస్ ఉంటుంది, బట్ 2000 టైమ్స్ ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ. సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది మనం నెగ్లిజిబుల్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే న్యూట్రాన్స్ యొక్క మాస్ మీకు ఎలా ఉంటుందంటే ప్రోటాన్స్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుంది. న్యూట్రాన్స్కి మీకు ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, కానీ దాని మాస్ అయితే మీకు లైక్ ప్రోటాన్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుందండి. సో దాని మాస్ మనం ఎంత చెప్తామంటే 1 AMU. AMU అనేది అటామిక్ మాస్ యూనిట్ అండి. సో ఇది మాస్కి యూనిట్ 1 AMU ఆర్ 1 U అని చెప్తాము మనం దీనికి యూనిట్ని. సో మనకి న్యూట్రాన్స్ యొక్క మనకి మాస్ ఎంత అంటే 1 AMU ఆర్ 1 యూనిట్ అని చెప్తాం, 1 U అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి, ఇంతకు మించి మీకు దాని గురించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకు కంపారిజన్. సో న్యూట్రాన్స్ అనేవి ఏంటంటే మనకి ఆటంలో పార్ట్స్ కాబట్టి వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటాం. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కంపారిజన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అండి. అంటే మీకు ఇక్కడ టేబుల్ సరిగ్గా అర్థం కాకపోతే చెప్తునేటప్పుడు చూడండి. ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత, దాని సింబల్ ఏంటి, దాని లొకేషన్ ఎక్కడ ఆటంలో, అండ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఏంటి, సేమ్ ఇలా ఎలక్ట్రాన్కి, ప్రోటాన్కి, న్యూట్రాన్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు ఏమైనా ఇక్కడ లెటర్స్ ఏమైనా నెంబర్స్ కనిపించకపోతే చెప్తునేటప్పుడు చూసుకోండి. ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అని చెప్తామంటే -1 యూనిట్ అంటాం. ఎందుకంటే ఎలక్ట్రాన్ మీకు నెగిటివ్ కాబట్టి. ప్రోటాన్కి అయితే +1 యూనిట్ అని చెప్తాము, ఎలక్ట్రాన్కి అయితే -1 యూనిట్ అని చెప్తాము. అండ్ ఎలక్ట్రాన్ యొక్క -1 యూనిట్ అని చెప్పొచ్చు, లేదంటే -1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ అండి. -1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఓకేనా. సో ఇలా అయినా చెప్పొచ్చు, లేదంటే -1 యూనిట్ అని కూడా చెప్పొచ్చు. ఇది మనకి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అండి. నెక్స్ట్ ఇంకా మనకి ఎలక్ట్రాన్ యొక్క మాస్ చూసుకుంటే మనకి అదెంత అంటే అది నెగ్లిజిబుల్, కానీ దాని వాల్యూ మనకు తెలియాలి కదండి. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత అంటే 9.11 ఇంటూ 10⁻31 కిలోగ్రామ్స్ అండి. మీకు ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత అంటే 9.11 ఇంటూ 10⁻31 kg కిలోగ్రామ్స్. అండ్ ఎలక్ట్రాన్ యొక్క సింబల్ ఏంటి అంటే ఈ మైనస్ అని రాస్తాము, లేదంటే దీన్నే మనం -1E0 ఇలా రాస్తామండి. ఇలా అయినా రాయొచ్చు. ఓకేనా. ఇది మనకి ఎలక్ట్రాన్ యొక్క సింబల్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. అండ్ దీని లొకేషన్ ఎక్కడంటే మనకి న్యూక్లియస్కి అవుట్ సైడ్లో ఉంటుందండి, లేదంటే ఎక్స్ట్రా న్యూక్లియస్ పార్టికల్స్లో ఉంటాయి. సో ఓకేనా. లొకేషన్ అంటే మనకి న్యూక్లియస్ అవుట్ సైడ్, ఎందుకంటే మీకు తెలుసు కదా ఆటమ్ యొక్క స్ట్రక్చర్లో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ మీకు ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని తెలుసు కదా. సో న్యూక్లియస్ అవుట్ సైడ్ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రోటాన్ గురించి చూసుకుంటే ప్రోటాన్ ఛార్జ్ అనేది మీకు +1 యూనిట్. +1 యూనిట్ అని చెప్పొచ్చు, లేదంటే 1.62 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ అనైనా చెప్పొచ్చు అండి. ఓకేనా. 1.62 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. లేదు అంటే మీకు మాస్ చూసుకుంటే దీనికి ఎంత అంటే ప్రోటాన్ యొక్క మాస్ అయితే 1.6 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్ అండి. ఓకేనా. 1.6 ఇంటూ 10⁻⁻27 కిలోగ్రామ్స్. అండ్ దీని సింబల్ ఏంటంటే P+ అని రావచ్చు, లేదు అంటే 1E1. ఓకేనా. ప్రోటాన్ని 1E1 ఇలా అయినా రావచ్చు, P+ అని కూడా రాస్తాము. అండ్ దీని లొకేషన్ ఏంటంటే మనకి న్యూక్లియస్లో కదా ఉంటాయి, న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ ఇన్సైడ్లో మీకు ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ న్యూట్రాన్స్ చూసుకుంటే న్యూట్రాన్స్కి మీకు ఎటువంటి ఛార్జ్ ఉండదు కాబట్టి నో ఛార్జ్ అండి. అండ్ మాస్ అనేది మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు దేనికని చెప్పాను, ప్రోటాన్కి ఈక్వల్ అని చెప్పాను. అండ్ సింబల్ దీనికి సింబల్ ఎలా అంటే 0 and 1 అని రాస్తాం దీనిలో. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ కింద ఉన్నది మీకు ఛార్జ్ అని చెప్తుందండి. కింద ఉన్నది ఏంటంటే మీకు ఛార్జ్, అండ్ పైన ఉన్నది ఏంటంటే మీకు మాస్ని చెప్తుందండి. ఇందాక మనం -1E0 రాసాం ఎలక్ట్రాన్కి, ప్రోటాన్కి అయితే 1E1 అని రాసాం కదా. ఈ కింద నుండి మీకు ఏం చెప్తాయంటే ఛార్జ్ని చెప్తాయి, పైన ఉన్నాయి మీకు ఏంటంటే మాస్ని చెప్తాయండి. సో ప్రోటాన్ యొక్క ఛార్జ్ మీకు న్యూట్రల్ కట్టి 0. ఓకేనండి. అండ్ ఇక్కడ మీకు 1E1 అంటే ఇక్కడ మీకు ప్రోటాన్ యొక్క ఛార్జ్ +1 కాబట్టి కింద మీకు 1 వస్తుంది. -1E0 ఎలక్ట్రాన్ కట్టి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దానికి కింద -1 వస్తుంది. ఓకేనా. సో ఇదేనండి ఇంతవరకు దీనికి కంపారిజన్. నెక్స్ట్ దీని లొకేషన్ ఎక్కడంటే మీకు న్యూట్రాన్స్ కూడా లొకేషన్ అవి న్యూక్లియస్లోనే ఉంటాయి కదండి, న్యూక్లియస్లోనే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే
చూడండి అటామిక్ నెంబర్ గురించి, అటామిక్ మాస్ నెంబర్ గురించి. సో అటామిక్ నెంబర్ అంటే ఆటంకి ఒక నెంబర్ని మనం అసైన్ చేయాలండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నా దగ్గర ఒక ఎలిమెంట్ ఉందండి. సపోజ్ నా దగ్గర ఒక ఎలిమెంట్ ఉంది, దాన్ని నేను ఏమంటున్నానంటే కార్బన్ అని చెప్తున్నాను. దాని అటామిక్ నెంబర్ నేను ఎంత అని చెప్పానంటే 6 అని చెప్పాను. ఓకేనా, ఈరోజు 6 అని చెప్పాను. రేపు ఒకవేళ నా కార్బన్ అటామిక్ నెంబర్ నేను చేంజ్ చేసి 7 అని చెప్తాను, నెక్స్ట్ డే 8 అని చెప్పొచ్చు. అంటే ఇలా చేంజ్ చేయొచ్చు. అంటే మీకు అటామిక్ నెంబర్ అనేది కాన్స్టెంట్ అని ఫిక్స్డ్గా ఉంటుంది, మనం చేంజ్ చేయలేము. ఏ రోజు పడితే ఆ రోజు ఒక్కొక్కటి చేంజ్ చేద్దామంటే అవ్వదు. దానికంటూ ఒక నెంబర్ ఉంటుంది, ఒక ఎలిమెంట్కి దాని ఒకే ఒక నెంబర్ ఉంటుందండి, అది అటామిక్ నెంబర్. సో ఇక్కడ ఏంటంటే కార్బన్లో మీకు చాలా ఆటమ్స్ ఉంటాయండి. ఒక కార్బన్ ఎలిమెంట్ తీసుకుంటే అందులో చాలా ఆటమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక అటామిక్ నెంబర్ అనేది ఉండదండి. కార్బన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అన్ని ఆటమ్స్కి కూడా మీకు ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది. కార్బన్లో మీకు 6 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, లేదంటే 7 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, అన్నిటికీ కూడా మీకు ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, ఎలిమెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మీకు అటామిక్ నెంబర్ చేంజ్ అవుతుంది, కానీ అండ్ ఇక్కడ ఒకే ఎలిమెంట్ ఉండేటప్పుడు అందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నా అన్ని ఆటమ్స్కి ఒకే అటామిక్ నెంబర్ ఉంటుంది. సపోజ్ ఆక్సిజన్ తీసుకున్నాం, ఆక్సిజన్లో ఉన్న అన్ని ఆక్సిజన్ ఆటమ్స్కి దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 8 అండి. ఓకేనా, సో మీకు మీకు దీనికి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబర్ అనేది మీకు ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేంజ్ చేస్తామంటే అవ్వదు. ఇప్పుడు కార్బన్కి 6 తీసుకున్నాం కదండి, మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో నేను చెప్పాను. దీనికి మనకి ఆక్టేట్ కంప్లీట్ అవ్వడం, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, గుర్తుందో లేదో, డూప్లెట్ అని. సపోజ్ ఇక్కడ మనకి ఏముంది, ఆటమ్ ఉంది. ఆటమ్ సెంటర్లో మీకు న్యూక్లియస్ ఉంటుంది. దీని చుట్టూ మీకు ఎనర్జీ షెల్స్ ఉంటాయి కదండి, అక్కడ మీకు ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని తెలుసు కదా. సో మీకు న్యూక్లియస్ దగ్గరగా ఉన్న దాంట్లో అంటే మీకు ఇలా క్లియర్గా చెప్పాను. ఆ రోజు న్యూక్లియస్ ఇక్కడ ఉందనుకుంటే దీని దగ్గరలో ఉన్న దాంట్లో మొత్తం ఫిగర్ వేయకుండా నార్మల్గా చెప్తున్నాను. సో న్యూక్లియస్ దగ్గరలో ఉన్న దాంట్లో మీకు ఎన్ని ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ కంప్లీట్ అయ్యి ఉంటే మీకు అక్కడే అది డూప్లెట్ కంప్లీట్ చేసుకుందని చెప్తాము. అలా అది మీకు చెప్పాను. అలా నెక్స్ట్ దాంట్లో మీకు ఎన్ని ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ లేదు అంటే అది మీకు అక్కడ ఆక్టేట్ని కంప్లీట్ చేయలేదని. నెక్స్ట్ కూడా మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇది మీకు చెప్పాను కదా. సో దీన్ని బట్టి మీకు కార్బన్కి ఎంత అంటే అటామిక్ నెంబర్ 6 కదా. 6 అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది, ఫస్ట్లో మనకి 2 ఉండాలి కాబట్టి 2 వేస్తాం. దాని అటామిక్ నెంబర్ 6 కాబట్టి ఇంకా మనకి ఎన్ని కావాలి, 6 ఇంకా 2కి ఎంత యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది, 4 యాడ్ చేస్తే. కాబట్టి అంటే ఇక్కడ మీకు 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, సెకండ్ దాంట్లో మీకు 4 వచ్చాయి, కానీ మనకి సెకండ్ దాంట్లో ఎన్ని ఉండాలి, మనకి 8 ఉండాలి. అంటే మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి కదండి. సో మీకు ఇది అర్థమైంది కదండి, ఇది ఎలా చెప్పానని మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఒకసారి చూడండి వాళ్ళు ఉంటే. సో కార్బన్కి అటామిక్ నెంబర్ 6 కాబట్టి దాని ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ ఎలా అంటే మనం 2, 4 అని చెప్తాం కదండి. సపోజ్ నేను ఆక్సిజన్ తీసుకున్నాను, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 8 అంటే మనకి ఫస్ట్ ఎన్ని రావాలి, 2 రావాలి. 2 నెక్స్ట్ మనకి ఎన్ని రావాలి, యాక్చువల్గా 8 ఉండాలి, కానీ 2కి ఎంత యాడ్ చేస్తే మనకి 8, 6 యాడ్ చేస్తే 8. అంటే ఫస్ట్ షెల్లో మీకు 2 ఉన్నాయి, నెక్స్ట్ షెల్లో మీకు 8 ఉండాల్సిన 6 ఉన్నాయి. అంటే మనకి రెండింటిలో కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకా కావాలి. ఇక్కడ మీకు ఒక 4 ఎలక్ట్రాన్స్ ఇంకా కావాలి కదండి, అప్పుడైతేనే మీకు అక్కడ ఆక్టేట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇంకా మీకు ఎన్ని కావాలి, 2 కావాలి, అంతే కదా. సో అలా అయితే మీకు ఆక్టేట్ అక్కడ కంప్లీట్ అవుతుంది, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ ఎన్ని అండి, మీకు వ్యాలెన్సీలోని అండ్ వ్యాలెన్సీ అంటే మీరు అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ చెప్తా. సో ఇక్కడ మీకు వ్యాలెన్సీ 4 ఉంది, ఇక్కడ మీకు వ్యాలెన్సీ 6 అలా ఉంది కదా. సో ఇక్కడ మీకు 2 + 4 యాడ్ చేస్తే మీకు 6 వచ్చిందని చెప్పి, అంటే నేను దేని గురించి చెప్తున్నా అంటే అటామిక్ నెంబర్ మీరు ఒక ఆటమ్ యొక్క నెంబర్ని మీరు దేంతో డిసైడ్ చేసి చెప్తున్నారు. సపోజ్ ఇక్కడ మీకు ఎలక్ట్రాన్స్ ఎన్ని కావాలని పక్కన పెట్టండి. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి, 2 + 4 అంటే 6 ఉన్నాయి కదా అని చెప్పి మీరు దాని యొక్క అటామిక్ నెంబర్ 6 అని చెప్పారా. ఇక్కడ 2, 6 యాడ్ చేస్తే ఇక్కడ 8 వచ్చింది, దాన్ని బట్టి దాని అటామిక్ నెంబర్ 8 అని చెప్పామా అంటే అలా కాదండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏంటి, ఇక్కడ మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. అప్పుడు 4 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే అప్పుడు మనకి అక్కడ ఆక్టేట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 8 + 2 మీకు కార్బన్లో చూడండి, కార్బన్కి మనకి ఎన్ని ఉన్నాయి, మనకి కార్బన్కి 6 కాబట్టి 2 and 4 వచ్చాయి. ఇంకా మనకి లాస్ట్లో మనకి ఆక్టేట్ కంప్లీట్ అవ్వాలంటే మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి. సపోజ్ అది 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంది అనుకోండి, అప్పుడు టోటల్గా 8. ఇక్కడ ఆక్టేట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. సపోజ్ మనకి ఆక్సిజన్కి ఎంత, మనకి అటామిక్ నెంబర్ 8 కదా. 8 అంటే మనకి ఇక్కడ 2 + 6 కదండి, నెక్స్ట్ దాంట్లో 6 వస్తాయి. సో ఇక్కడ మనకి ఇంకో 2 వస్తే మనకి ఇక్కడ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకి అది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది అనుకున్నాం. సో ఇక్కడ మీకు 2 + 8 మీకు ఎంత అవ్వాలండి, ఇక్కడ మీకు 10 అయింది. ఇక్కడ కూడా 2 + 8 10 అయింది. సో దాన్ని బట్టి మీకు అంటే ఎలక్ట్రాన్స్ యొక్క కాన్ఫిగరేషన్
కాన్ఫిగరేషన్ బట్టి ఆ ఛార్జెస్ వల్ల మీకు ఇక్కడ అటామిక్ నెంబర్ని చెప్పాము అంది లేదు కదా. ఇందాకైతే మనకి 6 వచ్చింది, ఇందాక 8 వచ్చింది, ఇప్పుడు బట్టి యాడ్ చేస్తే 10 వచ్చింది. దాన్ని బట్టి మీకు కార్బన్ అటామిక్ నెంబర్ 10 అవ్వాలి, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 10 అవ్వాలి. సో అక్కడ ఏంటి చెప్తున్నామంటే దాని యొక్క కాన్ఫిగరేషన్ బట్టి అంటే దాని యొక్క ఎలక్ట్రాన్స్ బట్టి మనం దాని యొక్క నెంబర్ని డిసైడ్ చేయలేదు, అటామిక్ నెంబర్ని. సో ఎలా డిసైడ్ చేశారు అటామిక్ నెంబర్ని అంటే సైంటిస్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీసుకున్నారండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఒక ఆటంలో మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి కదండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే ఎలక్ట్రాన్స్కి అది అటామిక్ నెంబర్గా ఇచ్చారండి. అంటే అటామిక్ నెంబర్ అంటే మీకు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కడ అండి, న్యూక్లియస్లో. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి మనకి న్యూక్లియస్లో ఉంటాయి కదండి. సో న్యూక్లియస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఆ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది మనకి, ఆటంలో ఉంటుంది. ఆటం ఎక్కడ ఉంటుంది, ఎలిమెంట్లో ఉంటుంది, అంతే కదా. అంటే ఎలిమెంట్లో ఉన్న ఆటంలో ఉన్న న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో దాన్ని బట్టి అటామిక్ నెంబర్ని చెప్తారు. ఇప్పుడు సపోజ్ మీకు హైడ్రోజన్ ఉంది, ఆ హైడ్రోజన్లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే అది దాని యొక్క అటామిక్ నెంబర్. హీలియం తీసుకున్నాం, హీలియంలో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఎక్కడ ఉంటాయి మనకి, ఒక ఆటంలోని ఒక న్యూక్లియస్లోని ఉంటాయి కదండి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే దాని యొక్క అటామిక్ నెంబర్ని అలా అని చెప్తారు. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు హైడ్రోజన్ సపోజ్ పెట్టాను అనుకోండి. హైడ్రోజన్కి దాంట్లో మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 ప్రోటాన్ ఉంటుంది కాబట్టి దాని అటామిక్ నెంబర్ కూడా 1 అండి. అండ్ హీలియంకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే 2 ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి దాని అటామిక్ నెంబర్ ఎంత అంటే 2. అంటే అటామిక్ నెంబర్ని దేని బట్టి డిసైడ్ చేశారు అంటే అందులోనే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి. ఓకేనండి. అండ్ ఈ అటామిక్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఆల్వేస్ హోల్ నెంబర్. అంటే అందులో మీకు డెసిమల్స్ కానీ ఏమి ఉండవు. అటామిక్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఎప్పుడు హోల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 0 to infinity. సో హోల్ నెంబర్స్లో తీసుకుంటామండి అండ్ పాయింట్స్లో ఏం తీసుకోము. సో అంటే ఇది మీకు ఎందుకు వచ్చింది, హోల్ నెంబర్నే ఎందుకు తీసుకున్నామంటే మీకు అటామిక్ నెంబర్ దేంతో డిసైడ్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉంటే అంత అటామిక్ నెంబర్ కదా. సో ప్రోటాన్స్ అనేవి మీకు హోల్ నెంబర్లో తీసుకుంటాం. ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ప్రోటాన్స్ అనేవి మనం హోల్ నెంబర్స్లోనే తీసుకుంటాం, ఎటువంటి డెసిమల్స్లో తీసుకోము. ప్రోటాన్స్లో హోల్ నెంబర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి అటామిక్ నెంబర్స్ని కూడా మనం ఓన్లీ అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హోల్ నెంబర్స్లో ఉంటుంది. ఓకేనండి. అండ్ ఇంకా ఇప్పుడు సేమ్ ఎలిమెంట్లో మీకు చాలా ఆటమ్స్ ఉంటాయి కదండి, అన్ని ఆటమ్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది. మీకు కార్బన్లో చాలా ఆటమ్స్ ఉంటాయి. కార్బన్ అనేది ఒక ఎలిమెంట్, అందులో మీకు చాలా ఆటమ్స్ ఉంటాయి. ప్రతి ఆటమ్కి కూడా అందులో ఎన్ని ప్రోటాన్స్ సేమ్ అంటే కార్బన్లో చాలా ఆటమ్స్ ఉంటాయి కదండి, ప్రతి దానికి కూడా మీకు సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉండడం వల్లనే మీకు ఇందులో ప్రతి ఆటంలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఒక 2 ఎలిమెంట్స్కి తీసుకుని ఇప్పుడు కార్బన్ తీసుకున్నా, ఒక సైడ్ జస్ట్ సెకండ్ అండి, ఒక సైడ్ కార్బన్ తీసుకున్నా, ఇంకో సైడ్ సపోజ్ ఆక్సిజన్ తీసుకున్నారు. ఏ రెండింటికి తీసుకున్నా మీకు కార్బన్కి 6 ఉంది, ఆక్సిజన్కి 6 ఉంది, అలా ఉండదండి. ఓకేనా. ఆక్సిజన్కి 8 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అటామిక్ నెంబర్ ఉంటుంది. మనకి టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అటామిక్ నెంబర్ ఉంటుంది. ఏ 2 ఎలిమెంట్స్కి కూడా ఒక సేమ్ అటామిక్ నెంబర్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ మీకు ఎందుకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీసుకున్నామంటే మన కెమికల్ రియాక్షన్స్ టైంలో మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్, మీకు ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్ టైంలో ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పాను, కెమికల్ రియాక్షన్స్ తీసుకున్నప్పుడు మీకు ఎలక్ట్రాన్స్ మాత్రం అటు నుండి అటు రీఅరేంజ్మెంట్ జరుగుతుంది, కానీ ప్రోటాన్స్ అనేవి మీకు అందులో పార్టిసిపేట్ చేయవండి. సో ప్రోటాన్స్ అనేది మీకు నెంబర్ అనేది చేంజ్ కాదు కాబట్టి మనం అటామిక్ నెంబర్ని చెప్పేటప్పుడు ప్రోటాన్స్ ఏది చేంజ్ కాదు, ఎలక్ట్రాన్స్ అయితే మీకు చేంజ్ అవుతాయి, నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి, కానీ ప్రోటాన్స్ అనేవి మీకు చేంజ్ కావు కాబట్టి మనం అక్కడ దేన్ని తీసుకుంటాం అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీసుకుంటాం. ఓకేనా. అండ్ ఇంకా మీకు ప్రోటాన్స్ని ఎందుకు తీసుకుంటామని చెప్పి ఇంకా మీకు క్లియర్గా వస్తుంది నెక్స్ట్ అక్కడ చెప్తాను. అండ్ అటామిక్ నెంబర్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం జెడ్తో రిప్రజెంట్ చేస్తామండి. అటామిక్ నెంబర్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే జెడ్తో. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. హీలియంకి 2 ఉంది, దానికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 2 కాబట్టి దాని అటామిక్ నెంబర్ 2. కార్బన్కి 6 ప్రోటాన్స్ కాబట్టి దాని అటామిక్ నెంబర్ 6. అలానే క్లోరిన్కి 17 ప్రోటాన్స్ కాబట్టి దాని అటామిక్ నెంబర్ 17 అండి. సో ఇంతేనండి, ఇంతవరకు చెప్పిందంతా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మాస్ నెంబర్ గురించి చూడండి. ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నేను మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ ఏంటి అంటే మాస్ గురించి, అటామిక్ నెంబర్ గురించి అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ఏంటి అటామిక్ నెంబర్ తర్వాత మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ గురించి వచ్చేటప్పుడు మనకి ఆటంకి ఒక మాస్ అనేది ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను దాని అటామిక్ మాస్ అంటామని చెప్పి. ఆటంలో మనకి ఏముంటాయంటే 3 సబ్ పార్టికల్స్ ఉంటాయి, 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మనకి ఆటంలో చూసుకుంటే
ఆటంలో చూసుకుంటే మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ ఇన్సైడ్ మీకు ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, దాని చుట్టూ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి మీకు తిరుగుతూ ఉంటాయి. అంటే ఆటంలో మీకు 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అండ్ మాస్ని మనం నార్మల్గా డిజిటల్ వేయింగ్ మెషిన్ మీద మనం మెజర్ చేయలేం. ఇది కూడా నేను మీకు క్లాస్లో చెప్పాను. సో సైంటిస్ట్ ఏం చేశారంట, మనకి ఒక రిలేటివ్ మాస్ కాన్సెప్ట్ చెప్పారని కూడా చెప్పాను. నేను ఒక యాపిల్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు అక్కడ చెప్పా తీసుకొని. సో కంపారిజన్ అంటే ఇక్కడ ఒక స్టాండర్డ్ ఎలిమెంట్తో కంపారిజన్ చేస్తాం. రిలేటివ్ అంటే ఏంటి, నథింగ్ బట్ కంపారిజన్, అంతే కదండి. రిలేటివ్ మాస్ అంటే మీకు రిలేటివ్ అంటే ఫిజిక్స్లో కూడా చెప్పానండి. రిలేటివ్ అంటే అది ఒక కంపారిజన్, ఒక స్టాండర్డ్ ఎలిమెంట్తో మనం కంపారిజన్ చేస్తాం, లేదంటే ఒక రిఫరెన్స్ పాయింట్తో మనం కంపారిజన్ చేస్తాం. సో ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ కార్బన్ తీసుకుంటామండి. సో ప్రతిదాన్ని మనం దాని యొక్క దేనిదైనా మనం వెయిట్ చూడాలంటే మనం దేని రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటామంటే కార్బన్ తీసుకుంటాం. కార్బన్లో మీకు 3 ఐసోటోప్స్ ఉంటాయని కూడా నేను అప్పుడు చెప్పాను. స్పెషల్గా మనం దేన్ని తీసుకుంటామంటే C12 అనేది స్టాండర్డ్ కాబట్టి C12ని తీసుకుంటామండి. ఎందుకంటే దానిది ఎక్కువ, అది స్టాండర్డ్ కాబట్టి దాన్ని తీసుకుంటాం. అండ్ ఇంకా మీకు ఆటమ్స్లో చూసుకుంటే మనకి నార్మల్గా మనకి ఏంటి, మనకి మాస్కి మనకి సపోజ్ మనకి మిల్లీగ్రామ్స్ అని, గ్రామ్స్ కానీ, కిలోగ్రామ్స్ కానీ ఇలా మనం తీసుకుంటాం కదండి. కానీ ఇలా తీసుకోలేమండి దీనికి మనం యూనిట్స్ని. ఎందుకు అంటే ఇది చాలా టోల్ ఫ్రీ నెంబర్ కన్నా పెద్దది ఉంటుంది కాబట్టి దీన్ని జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనం దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే, దీనికి ఎలా చెప్తామంటే మిల్లీగ్రామ్స్, గ్రామ్స్, కిలోగ్రామ్స్లో మనం చెప్పము, ఏఎంయు అని చెప్తామండి. ఏఎంయు అని చెప్తాం. ఏఎంయు అంటే మనకి అది దేనికంటే మాస్ని మెజర్ చేసేదండి. మనకి కెమిస్ట్రీలో మనకి ఏఎంయు అనేది మనకి మాస్ని మెజర్ చేసేది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఆటంలో తీసుకుంటే మనకి ఏమేమి ఉంటాయండి, మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఆటంలో తీసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, అండ్ ఇంకా న్యూట్రాన్స్ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్కి మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవేంటంటే మనం దీని యొక్క మాస్ని నెగ్లిజిబుల్ చేస్తామని చెప్పి. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇవి మాస్ని మనకి కంట్రిబ్యూట్ చేయవన్నమాట. సో మనం దేన్ని తీసుకుంటామంటే ఓన్లీ మనం ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ యొక్క సమ్ని తీసుకుంటామండి. మనకి ఒక దేనిదైనా మనకి మాస్ నెంబర్ తెలియాలి అంటే, మాకు ఒక ఆటం యొక్క మాస్ నెంబర్ తెలియాలంటే మనం ఎలక్ట్రాన్స్ని తీసుకోము, అది నెగ్లిజిబుల్. ఓన్లీ సమ్ ఆఫ్ ద అంటే దేని సమ్ మనకి ప్రోటాన్స్ది అండ్ న్యూట్రాన్స్ది. ఓకేనండి. ప్రోటాన్స్ యొక్క మాస్ ఎంత, న్యూట్రాన్స్ యొక్క మాస్ ఎంత, ఈ రెండింటి యొక్క సమ్ చేస్తే వచ్చే మాస్ అనేది మనకి దాని టోటల్ మాస్ నెంబర్ అవుతుంది. ఓకేనా. సో మీకు మాస్ కావాలంటే అదే మీకు అటామిక్ నెంబర్ అంటే మీకు ఏంటి, ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీసుకుంటాం, అంతే కదా. కానీ ఇక్కడ మనకి ఏంటి, మాస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని తీసుకుంటాం. సపోజ్ ఇక్కడ మనం ఎలా రాస్తామంటే దీన్ని చూడండి, ఈ స్లైడ్ ఓకే కదా. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఎలిమెంట్ అండి. సఫిక్స్ మనం కింద రాసింది జెడ్ అనేది ఏంటంటే కింద ఉన్నది ఎప్పుడు అటామిక్ నెంబర్ చెప్తుంది, పైన ఉన్నది మీకు ఎప్పుడు మాస్ నెంబర్ని చెప్తుందండి. కింద ఉన్నది మీకు అటామిక్ నెంబర్ని చెప్తుంది, పైన ఉన్నది మీకు మాస్ నెంబర్ చెప్తుందండి. అండ్ ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే మీకు ఎలిమెంట్ అనమాట. ఓకేనా. సో ఇదేనండి ఇంతవరకు మీకు మాస్ గురించి, మాస్ నెంబర్ గురించి. అండ్ ఇంకోటి చూడండి, ఇది మీకు న్యూమరికల్స్లో మీకు ప్రాబ్లమ్స్లో మీకు యూజ్ అవుతుంటుంది. జెడ్ ఈక్వల్ టు పీ ఈక్వల్ టు ఈ అంటే ఏంటి, జెడ్ అనేది మీకు ఏంటి అటామిక్ నెంబర్ని మనం జెడ్తో ఇండికేట్ చేస్తామని చెప్పాను. సో మీకు పీ అంటే తెలుసు మీకు ప్రోటాన్స్ అని, ఈ అంటే మీకు ఎలక్ట్రాన్స్ అని తెలుసు. అంటే ఇలా ఎందుకు నేను రాసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటామిక్ నెంబర్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదండి, ప్రతిసారి మనం ప్లస్ అని రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఆటమ్స్ అనే అటామిక్ నెంబర్ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు పీ అని రాస్తాము. అండ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఎలా ఉంటుంది, న్యూట్రల్ ఫామ్లో ఉంటుంది కదా. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఫార్ములా రాసామండి, జెడ్ ఈక్వల్ టు పీ ఈక్వల్ టు ఈ అని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములా మాస్కి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాస్ అమ్మ, మాస్ ఈక్వల్ టు మీకు ఏమని తెలుసు, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కదా. సో ఏ అంటే మీకు మాస్ని ఇండికేట్ చేస్తుంది, మాస్ నెంబర్ని. ఇక్కడ పీ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎన్ అంటే మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా. అండ్ ఇక్కడ పీ ప్లస్ ఎన్కి బదులుగా జెడ్ ప్లస్ ఎన్ అని ఎందుకు రాస్తాం, పీ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మీకు అటామిక్ నెంబర్ కదా. అటామిక్ నెంబర్ని మనం దేంతో ఇండికేట్ చేయొచ్చు, జెడ్తో ఇండికేట్ చేయొచ్చు కాబట్టి పీ ప్లస్లో జెడ్ అని కూడా రాసుకోవచ్చు అండి. అర్థమైందని. ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఎన్ అంటే అర్థం ఏంటంటే మనకి ఏ అంటే మాస్ నెంబర్. మాస్ ఎలా వస్తుంది మనకి, నెంబర్ ప్రోటాన్స్ యొక్క మాస్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ని యాడ్ చేస్తే. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ పీ మీరు ఏం రాయొచ్చు, మీరు జెడ్ అని కూడా రాయొచ్చు కదా. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనకి అటామిక్ నెంబర్ అంటే జెడ్ ప్లస్ ఎన్, అంతే కదండి. ఇది ఒక ఫార్ములా, ఇదే ఇక్కడ రాసామండి. అండ్ లేదు అంటే మనకి ఎన్ కావాలంటే దీని నుండి ఏం రాయొచ్చు, ఏ మైనస్ జెడ్ అని కూడా రాయొచ్చు. సో ఇవి గుర్తుంచుకోండి, ఇది మనకి న్యూమరికల్స్లో యూస్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అండి, అంటే ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉందని చెప్పి. మనకి ఏంటంటే ఇక్కడ మీరు
జస్ట్ వినండి. సపోజ్ మనకి ఇక్కడ ఎవరు అంటే కింద చూడండి బోర్ బరీ స్కీమ్ అని ఒకటి ఉంది. ఆయన ఆ స్కీమ్ని ఏం చెప్పారంటే మనకి ఆయన రూల్ ప్రకారం మనకి ఎలక్ట్రాన్స్ యొక్క అరేంజ్మెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే సపోజ్ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి జస్ట్ సెకండ్ అమ్మ. సో ఇక్కడ సపోజ్ మనకి ఎలా ఆటం ఇలా ఉంటుంది కదా, అండ్ సెంటర్లో మీకు న్యూక్లియస్ ఉంటుంది కదండి. అండ్ మీకు ఇది నిన్నటి క్లాస్లో చెప్పుంటా నేను. ఇక్కడ దగ్గరగా ఉండేది మీకు కే అని, నెక్స్ట్ ఎల్ అని చెప్పి, నెక్స్ట్ ఎం అని చెప్పి, నెక్స్ట్ ఎన్ అని చెప్పాం కదండి. ఇది కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని చెప్పాం కదా. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఈయన రూల్ ప్రకారము బోర్ బరీ స్కీమ్ ప్రకారం మనకి ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ తక్కువ ఎనర్జీ షెల్లోని ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయాలండి. తక్కువ ఎనర్జీ షెల్ అంటే మీకు ఏంటి, నిన్ననే మీకు చెప్పాను. ఫస్ట్ ఎనర్జీ షెల్ అనేది మీకు E1 అంటే మీకు కేకి రిలేటెడ్, E2 అనేది ఎల్కి రిలేటెడ్, E3 అనేది ఎంకి రిలేటెడ్, ఎన్కి రిలేటెడ్ మీకు E4 కదండి. సో ఫస్ట్ మీకు దగ్గరగా ఉండేదానికి మీకు ఎనర్జీ తక్కువ ఉంటుంది. మీకు ఇది నిన్న చెప్పా E1 ఈజ్ లెస్ దాన్ E2 ఈజ్ లెస్ దాన్ E3 లెస్ దాన్ E4 అని. అంటే దూరంగా న్యూక్లియస్కి దూరంగా ఉన్న షెల్కి మీకు ఎనర్జీ అనేది ఎక్కువ, న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న షెల్లో మీకు ఎనర్జీ అనేది తక్కువ. ఇది మీకు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను. సో ఫస్ట్ తక్కువ ఎనర్జీ ఉన్నది ఏంటి, న్యూక్లియస్ దగ్గరగా ఉన్నది ఏంటది మీకు కే షెల్. కాబట్టి తక్కువ ఎనర్జీ ఉన్న షెల్లోని ఫస్ట్ మీకు ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ చేయాలి. కే తర్వాత మీకు ఎల్, ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్, అలా మీకు ఒక్కొక్క దాని నుండి ఎలక్ట్రాన్స్ అలా ఫిల్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ రూల్ అండి. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే మీకు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా చూడండి. సెకండ్ రూల్ ఏంటి అంటే మనకి 2n². అంటే ఏంటంటే అక్కడ మీకు అది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి అకామిడేట్ చేయడానికి ఒకటి 2n². ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందండి. సపోజ్ మనకి ఎలా అంటే అన్ని షెల్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే మీకు చూడండి. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ 2n² అనేది ఇప్పుడు మనకి చాలా షెల్స్ ఉన్నాయి కదండి, KL, MN ఇలా షెల్స్ ఉన్నాయి కదా. ఈ అన్ని షెల్స్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ఉంటాయా డిఫరెంట్గా ఉంటాయా అనేది చెప్పడానికి మీకు ఇక్కడ 2n² అనే రూల్ ఇచ్చారండి. సపోజ్ మీకు నెంబర్ అంటే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయండి, చేంజ్ కావు. అంటే ఇవి దేని మీద డిపెండ్ అవుతాయంటే వాటి యొక్క ఆర్బిట్పై డిపెండ్ అవుతాయండి. ఈ ఆర్బిట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు 2n² రాసాం కదా, 2n²లో ఎన్ని ఏమంటామంటే ఆర్బిట్ అంటామని, 2n²లో ఎన్ని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. ఇంకోసారి చెప్తున్నా చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే తక్కువ ఎనర్జీ ఉన్న షెల్లో ఫస్ట్ మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. సెకండ్ అంటే ఫస్ట్ కేలో ఫిల్ అవ్వాలి, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ ఎంలో, నెక్స్ట్ ఎన్లో. సో సెకండ్ రూల్ ఏంటి అంటే మనకి 2n² ఫార్ములా. 2n² అంటే మనకి అక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి చాలా షెల్స్ ఉంటాయి కదండి, KL, MN అని చెప్పి. సో వీటిలో మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా అని చెప్పడానికి మీకు 2n² అనే రూల్ని మీకు అక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయండి. అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆర్బిట్పై డిపెండ్ అవుతుంది. ఆర్బిట్ అంటే ఏంటంటే అక్కడ 2n²లో అన్ని మనం ఆర్బిట్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ షెల్ తీసుకున్నారండి. ఫస్ట్ షెల్ అంటే ఏంటి మనకి కే, ఫస్ట్ షెల్ కాబట్టి అక్కడ n వాల్యూ ఎంత అంటే మీకు కే షెల్కి 1 అండి, ఫస్ట్ షెల్కి మనకి 1. ఇప్పుడు 2n² మీరు సబ్స్టిట్యూట్ చేయండి, అర్థమవుతుందండి. ఫస్ట్ షెల్ మనకి ఏంటి కే, ఫస్ట్ షెల్ కాబట్టి అక్కడ n వాల్యూ 1 తీసుకుందాం. సో ఇప్పుడు 2n² వేస్తే 2 ఇంటూ n వాల్యూ 1 తీసుకున్నాం కదా. సో 1² అంటే 1 కదండి, 1² అంటే 1 అవుతుందా, 1 + 1 2 అవుతుందా. సో 1² అంటే 1 1 = 1 కదండి. సో 2 1 = 2. ఇక్కడ మీకు 2 అనేది ఇలా వచ్చిందండి, అర్థమైందా. సో అంటే అక్కడ మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అంటే మీకు 2n² అనేది ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఆర్బిట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ కే అనే దాంట్లో మనం చేసాం, కే అనే దాంట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి. మీకు ఆల్రెడీ డూప్లెట్ కోసం చెప్పాను, గుర్తుంది కదండి. ఇక్కడ మీకు న్యూక్లియస్ ఉంటుంది దగ్గరగా, మీకైతే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ నెక్స్ట్ మీకు ఎన్ని ఉండాలి 8 మీకు ఇలా చెప్పాను కదండి. అంటే మీకు అది ఏ రూల్ బట్టి వచ్చిందంటే ఈ రూల్ బట్టే వస్తుందండి, ఓకేనా. సో ఫస్ట్ మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే మీకు 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫస్ట్ కే షెల్లో. నెక్స్ట్ ఎల్ షెల్ తీసుకున్నాం అనుకోండి, ఎల్ అంటే మీకు అక్కడ నెంబర్ షెల్ వాల్యూ ఎంతనే మనకి సెకండ్ వాల్యూ కాబట్టి n వాల్యూ 2 తీసుకుంటాం. అప్పుడు 2n²లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ n² అంటే 2 2s are 4 కదా, 2 4s are 8. సో ఇలా మీకు సెకండ్ దాంట్లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఎన్ని ఉండాలి, థర్డ్ అంటే మనకి m అంటే n వాల్యూ 3 కదండి. సో 2n², n వాల్యూ 3 కాబట్టి 3 3s are 9. అప్పుడు మనకి అక్కడ 8 ఎంత వచ్చింది, 18 వచ్చింది. సో నెక్స్ట్ వాల్యూ అలానే 32 వస్తుంది. సో ఫస్ట్ దాంట్లో మీకు 2 ఉండాలి, సెకండ్ దాంట్లో 8 ఉండాలి, థర్డ్ దాంట్లో 18 ఉండాలి, ఫోర్త్ షెల్లో మీకు 32 ఉండాలి, ఓకేనా. అంటే ఇది మీకు దేని మీద డిపెండ్ అవుతుందంటే వాటి యొక్క ఆర్బిట్స్పై డిపెండ్ అవుతాయండి. అండ్ అవుటర్ మోస్ట్ షెల్లోని మీకు మ్యాక్సిమం ఎప్పుడు ఎంత ఉండాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలండి. సో ఇప్పుడు
చూడండి, ఇంతవరకు అర్థమైంది కదండి. సో ఇంతవరకు అండి మీకు డిస్ట్రిబ్యూషన్ గురించి, అంటే దాని యొక్క రీఅరేంజ్మెంట్ ఎలా అని మీకు 2n² ఫామ్లో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ వ్యాలెన్సీ. సో మీకు తెలుసు కదండి, మీకు ఆటమ్స్లో తీసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయండి. అండ్ ప్రోటాన్స్, న్యూక్లియస్ లోపల మనకి ఏముంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయని తెలుసు కదండి. అండ్ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, అండ్ న్యూట్రాన్స్కి ఛార్జ్ ఉండదని మీకు కూడా తెలుసు. సో న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుందండి, మీకు న్యూక్లియస్ లోపల మీకు ప్రోటాన్స్ ఉంటాయి. ఇది న్యూక్లియస్ అనుకోండి, సెంటర్ అనుకోవడం కదా, అది న్యూక్లియస్. దాని లోపల మీకు ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి కదండి. సో మీకు న్యూక్లియస్కి ఏ ఛార్జ్ వస్తుందండి, న్యూక్లియస్కి మీకు న్యూట్రాన్స్కి ఛార్జ్ అనేది ఉండదు. కాబట్టి మీకు సో మీకు ఇక్కడ అర్థమైంది కదండి, మనకి ఇక్కడ న్యూక్లియస్కి మనకి ఏ ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకు అంటే మనకి ఇందు లోపల న్యూట్రాన్స్కి మనకి ఎటువంటి ఛార్జ్ ఉండదు, ఓన్లీ ప్రోటాన్స్ అన్ని ప్లస్ ఛార్జ్, కాబట్టి న్యూక్లియస్ కూడా మీకు ప్లస్ ఛార్జ్ అనేది వస్తుంది. సో న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల దాని చుట్టూ మీకు ఏం తిరుగుతున్నాయండి, ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి. అండ్ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను, న్యూట్రాన్స్కి మీకు అంటే ఇప్పుడు లైక్ ఎర్త్ న్యూట్రాన్స్తో న్యూక్లియస్తో ఎర్త్ని కంపారిజన్ చేసుకోండి. ఎలక్ట్రాన్స్ అంటే సపోజ్ మనం అనుకోండి, మనకి ఎర్త్కి ఎలా అట్రాక్టివ్ పవర్ ఉందో న్యూక్లియస్ కూడా అలానే అట్రాక్టివ్ పవర్ ఉంది. అది దేని మీద యూజ్ చేస్తుందంటే ఎలక్ట్రాన్స్పై యూజ్ చేస్తుందని మీకు ఒక క్లాస్లో చెప్పాను. ఎందుకు ఎలక్ట్రాన్స్ని అది అట్రాక్ట్ చేస్తుందంటే న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. దాని చుట్టూ మీకు ఏం తిరుగుతున్నాయి, ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి దాని దగ్గరగా అంటే మీకు పైకి, మీకు సపోజ్ మీరు స్పేస్లోకి వెళ్ళేటప్పుడు మీరు కిందకి పడలేరు, ఎందుకంటే అక్కడ మీకు ఎర్త్ యొక్క అట్రాక్టివ్ పవర్ అనేది, గ్రావిటీ పవర్ అనేది మీకు అక్కడ ఏమి ఉండదు. అంటే మనం న్యూక్లియస్ నుండి కూడా ఎలక్ట్రాన్స్ అనేది దూరంగా వెళ్తే దానికి న్యూక్లియస్కి అట్రాక్టివ్ పవర్ అనేది ఎలక్ట్రాన్స్పై చూపించదు. సో ఇక్కడ కూడా చూసుకుంటే మీకు అలానేనండి, ఇక న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న మీకు ఎనర్జీ షెల్లోని ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్టివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దూరంగా ఉన్న షెల్ మీకు అక్కడ ఏమవుతుంది, అవుటర్ మోస్ట్ షెల్ మీరు చూస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకు అక్కడ అట్రాక్టివ్ పవర్ అనేది ఉండదు. అంటే న్యూక్లియస్ అనేది మీకు అక్కడ ఎలక్ట్రాన్స్పై, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్పై మీకు అక్కడ అట్రాక్టివ్ పవర్ అనేది చూపించదు. కాబట్టి మీకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఆటం నుండి బయటకు వచ్చేస్తాయి అవుటర్ మోస్ట్ షెల్లో అని ఆల్రెడీ మీకు చెప్పాను నేను కదా. సో ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే, ఆ షెల్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ షెల్ అని అంటాము. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారండి. ఓకేనా, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న దాన్ని వ్యాలెన్సీ షెల్ అంటాము, దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని అంటాము. సో ఈ ఆటమ్స్లో మీకు కెమికల్ రియాక్షన్స్లో మీకు ఓన్లీ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తానని నేను ఇందాక చెప్పాను కదా. అయితే ఏ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే చూడండి, మీకు ఆటంలో ఆల్రెడీ చూసారు కదండి, ఇక్కడ మీకు అవుటర్ మోస్ట్ షెల్ అనేది మీకు వ్యాలెన్సీ షెల్, అందులో మీకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మీకు ఏ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయండి, ఏవి ఈజీగా బయటికి వెళ్ళగలవు. ఇప్పుడు మీకు కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే అవి ఇంకో దాంతో కంబైండ్ అవుతాయి, అంటే అది ఆటం నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడు బయటకు వెళ్తున్నాయండి ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్ దగ్గరగా ఉన్న షెల్లో నుంచి వెళ్తాయి, న్యూక్లియస్ దూరంగా ఉన్న షెల్లో నుంచి వెళ్తాయా, న్యూక్లియస్కి దూరంగా ఉన్న షెల్లో నుంచే బయటకు వెళ్తాయి కదండి. అంటే మనకి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఈజీగా బయటకు వెళ్తాయి కదండి. సో మీకు ఏ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చేస్తాయంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మీకు అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే అక్కడ మీకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా లీస్ట్, కాబట్టి అవి ఈజీగా బయటకు వెళ్తాయి, అవి ఈజీగా వేరే వాటితో కంబైండ్ అవుతాయి. ఓకేనండి. సో ఈ కాంబినేషన్ కూడా నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, ఎలా కంబైండ్ అవుతాయి ఆటమ్స్ అని చెప్పి. మీకు డొనేట్ అవుతాయా, లేదంటే అవి యాక్సెప్ట్ చేస్తాయా, లేదంటే షేరింగ్ అని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ది తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటంటే మనకి 70. దీన్ని ఎలా మనం రాసుకుంటాం, 287 అని నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అంటే ఇక్కడ మీకు 7 అంటే మీకు లాస్ట్లో మీకు ఆక్టెట్ కంప్లీట్ అవ్వాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కాకపోతే మీకు ఇక్కడ 1 ఎలక్ట్రాన్ లేదు, కాబట్టి అది 7 ఎలక్ట్రాన్స్ అని ఇచ్చేయాలి, లేదంటే 1 ఎలక్ట్రాన్ అని తీసుకోవాలి. 7 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం అంటే దానికి ఎనర్జీ చాలా ఎక్కువ యూజ్ చేయాలి, కాబట్టి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ని అది తీసుకుంటుంది కదండి. అండ్ సపోజ్ మీరు సోడియం తీసుకున్నాం, సోడియంకి ఎంత మనకి అటామిక్ నెంబర్ అంటే 11. దీన్ని ఎలా రాస్తాం మనం, 281 అని ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ 281 కదండి, 281. సో ఇక్కడ మీకు లాస్ట్లో మీకు 8 ఎలక్ట్రాన్స్ ఉండాలంటే ఇంకా 7 కావాలి, ఇంకా అది 7ని తెచ్చుకోవడం కష్టం, కాబట్టి ఈ ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు దీనికి 28తో అది కంప్లీట్ అయిపోతుంది దాని ఆక్టేట్ అనేది, దీనికి 8 వచ్చి దీని ఆక్టేట్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదండి. సో ఇలా అది యాక్సెప్ట్ చేయడము, లేదంటే డొనేట్ చేయడము, లేదంటే షేరింగ్ కూడా, మీకు HCl గురించి కూడా షేరింగ్లో చెప్పాను ఇవి ప్రీవియస్ క్లాసెస్లో. సో ఇలా అవి ఆటమ్స్తో, వేరే ఆటమ్స్తో కంబైండ్ అవుతాయండి. సోడియం అనేది ఇది మనకు అవుటర్ మోస్ట్ షెల్లోనే కదా ఈ ఎలక్ట్రాన్, సో ఇలా దాంతో కంబైండ్ అవుతుంది. ఓకేనా, ఇది జస్ట్ ఎగ్జాంపుల్, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో డీటెయిల్గా చెప్పాను.
నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇదంతా మీకు ఆల్రెడీ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే ఇవి మీరు గుర్తుంచుకోండి. ఇవి ఏంటి అంటే సపోజ్ మనకి ఫస్ట్ ఒక 20 వరకు గుర్తుంచుకోవాలండి. మీరు దాని యొక్క అటామిక్ నెంబర్ ఎలా గుర్తుంచుకోవాలని నేను మీకు ఇంకొక అంటే ప్రీవియస్ పేపర్స్ చేస్తునేటప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్తానండి. అటామిక్ నెంబర్స్ ఫస్ట్ 20 ఎలా గుర్తుంచుకోవాలనేది నేను మీకు ప్రీవియస్ పేపర్స్ చెప్తునేటప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతవరకు చూడండి, ఫస్ట్ 20 అంటే ఫస్ట్ నుండి ఇలా వస్తుందండి. సో ఇది ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ ఇది తీసుకోండి. నెక్స్ట్ సో ఇది లాస్ట్ స్లైడ్ అండి. దీనికి ఇంతవరకు అంటే ఫస్ట్ 20 ఎలిమెంట్స్ వరకు నేను ఎలా గుర్తుంచుకోవాలి మీకు ప్రీవియస్ పేపర్స్ ఈ టాపిక్ అయిపోయినా చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఐసోటోప్స్ అండి. మనకి టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 118 ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. సో ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి అన్నిటికీ కూడా ఇప్పుడు సపోజ్ మనకు కార్బన్ తీసుకున్నాం అనుకోండి. కార్బన్లో మీకు ఎలా ఉంటుంది? దానిలో ఉన్న అంటే కార్బన్ యొక్క ఎలిమెంట్లో అన్ని ఆటమ్స్కి మీకు అటామిక్ నెంబర్ ఒకటే అని చెప్పాను కదండి. అటామిక్ నెంబర్ అనేది మీకు ఒకటే ఉంటుంది, కానీ మాస్ కూడా మీకు ఒకటే ఉంటుంది. కానీ మీకు ఎక్సెప్షన్స్ ఉంటాయండి. అటామిక్ నెంబర్ ఒకేలా ఉంది, మాస్ అనేది డిఫరెంట్గా ఉండేవి. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటామండి. ఐసోటోప్స్ అంటే మీకు అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది, బట్ మాస్ చూసుకుంటే మీకు మాస్ నెంబర్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే వాటిని ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. సపోజ్ ఇక్కడ ఏంటి అంటే మనకి అటామిక్ నెంబర్ జస్ట్ సెకండ్ అమ్మ. మనకి అటామిక్ నెంబర్ మనం దేంతో ఇండికేట్ చేస్తాం? జెడ్తో ఇండికేట్ చేస్తాము. జెడ్ అనేది మీకు దేనికి ఈక్వల్? అటామిక్ నెంబర్ అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్ కదండి. జెడ్ ఈక్వల్ టు పీ ప్లస్. అండ్ ఈ పీ అనేది మీకు దేనికి ఈక్వల్? ఫస్ట్లో ఇనీషియల్గా మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆ పీ అనేది మీకు ఈ మైనస్కి ఈక్వల్, అంతే కదండి. అండ్ ఇది మీకు అటామిక్ నెంబర్ గురించి, ఇది మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. సపోజ్ మీకు మాస్ నెంబర్ గురించి తెలియాలి. మాస్ నెంబర్ అంటే ఏతో ఇండికేట్ చేస్తాం. సో మాస్ నెంబర్ అంటే ఏంటి? మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మాస్ అంటే ప్రోటాన్స్ యొక్క మాస్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ కదండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే దాని యొక్క మాస్ నెంబర్ వస్తుంది. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీకు ఇక్కడ ఎందుకు మీకు డిఫరెంట్ అంటే ఐసోటోప్స్ మాస్ ఎందుకు డిఫరెంట్ అంటే సపోజ్ చూడండి, ఏ అనేది ఒకటి తీసుకున్నాం, బి అనేది ఒకటి తీసుకున్నాం. ఏ అనే దానికి సపోజ్ అటామిక్ నెంబర్, జెడ్ అంటే అటామిక్ నెంబర్ అంటే దీనికి 11 అనుకున్నాం, అండ్ బి కూడా 11 అనుకోండి. అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది. సపోజ్ మాస్ నెంబర్ అనేది దీనికి ఏ అనే దానికి 22 తీసుకున్నాం. సపోజ్ బి అనే దానికి 24 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత వస్తుంది? మీకు ఇందాక ఫార్ములా చెప్పాను నేను మీకు. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే గుర్తుందా అండి? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఫార్ములా మీకు. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మనకి ఆ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి కదండి. మీకు ఒకసారి చూడండి, స్లైడ్ కలిసి చూపిస్తాను. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి చూడండి, ఇక్కడ చూసారా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏ మైనస్ జెడ్. ఏ అంటే ఏంటి? మీకు మాస్ మైనస్ అక్కడ మీకు ఏమొస్తుంది? అటామిక్ నెంబర్. మాస్ మైనస్ అటామిక్ నెంబర్ చేయాలండి, ఓకేనా. సో మాస్ మైనస్ అటామిక్ నెంబర్ చేయాలి అంటే ఇక్కడ ఎలా వస్తుంది? సపోజ్ ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను? ఇది మాస్ కదండి, ఇది అటామిక్ నెంబర్. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత వస్తాయి? సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 22 మైనస్ 11 అంటే 11. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 11 వచ్చాయి. అండ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని వస్తున్నాయి? 30 వస్తున్నాయి కదండి. సో మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది డిఫరెంట్. సో మీకు ఇది అర్థమైంది కదండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనేది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మీకు మాస్ మైనస్ అటామిక్ నెంబర్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు 11 వచ్చింది, ఇక్కడ మీకు 13 వచ్చింది. అంటే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల దాని యొక్క మాస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీకు అటామిక్ నెంబర్ సేమ్, మాస్ అనేది డిఫరెంట్. మాస్ ఎందుకు డిఫరెంట్ అంటే న్యూట్రాన్స్ డిఫరెంట్ కాబట్టి. సో ఇలా ఉంటే వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అని అంటామండి. సపోజ్ హీలియం తీసుకున్నాం అనుకోండి. హీలియంకి ఎన్ని ఐసోటోప్స్ ఉంటాయంటే 3 ఐసోటోప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోటియం, డ్యూటీరియం అండ్ ట్రిటియం అని చెప్పి మనకు 3 ఐసోటోప్స్ ఉంటాయండి. అంటే దీనికి ఏంటంటే మీకు ఆల్రెడీ కిందన మనం ఏం రాస్తామని చెప్పానండి నేను మీకు. కిందన వాల్యూ చూడండి, ఇక్కడ మనకి ప్రోటియం అంటే ఇక్కడ మనకి 1H1 ఉంది కదా, కింద అనేది మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ అండి. ఈ పైన 1 అనేది మనకి ఏంటంటే దాని యొక్క మాస్ అనమాట. సో మీకు ఇక్కడ న్యూట్రాన్స్ కావాలంటే ఎన్ని వస్తాయి? మీకు మాస్లో నుంచి అటామిక్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది మైనస్ ఇది చేస్తే మీకు అక్కడ 0 వస్తుంది కదండి. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0 కాబట్టి ఇక్కడ మీకు ఏముంటాయంటే ఓన్లీ ప్రోటాన్స్ ఉంటాయండి. మనకు ఒక ఆటం తీసుకుంటే ఆటం లోపల మీకు న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు ఉండాలి కదండి. సో ఇక్కడ మీకు న్యూట్రాన్స్ అనేవి మీకు ఇక్కడ 0 ఓన్లీ ప్రోటాన్స్ ఉంటాయి. చూసారా? సో ఫస్ట్ దానికి ఇక్కడ ఓన్లీ ఒకటే ప్రోటాన్ వస్తుంది.
అండ్ సెకండ్ దానికి తీసుకుంటే మనకి 1H2 డ్యూటీరియం యొక్క ఫార్ములా ఏంటంటే 1H2. ఇక్కడ కింద నుండి మనకి అటామిక్ నెంబర్, పైన అనేది మాస్ నెంబర్. సో మనకి ఇక్కడ న్యూట్రాన్స్ ఎన్ని వస్తాయి, 2 - 1 అంటే 1 వస్తుంది. అంటే న్యూట్రాన్స్ 1 ఉంటే ప్రోటాన్స్ కూడా ఇక్కడ 1 ఉంటుందండి. ఓకేనా. సో ఇలా వస్తుంది. అండ్ థర్డ్ వన్ అలానే ఇక్కడ మీకు ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఇక్కడ మీకు 2 వస్తాయి. కాబట్టి న్యూట్రాన్స్ 2 ఉన్నాయి, ప్రోటాన్ అనేది ఒకటే ఉంటుంది. ప్రోటాన్ అనేది మీకు చేంజ్ అవ్వదండి. ప్రోటాన్ అనేది చేంజ్ అవ్వదు కాబట్టి మీకు అక్కడ అటామిక్ నెంబర్ అనేది చేంజ్ అవ్వదు. గుర్తుందండి, ఇక్కడ ఒకటే ప్రోటాన్, ఇక్కడ ఎందుకు ఒకటే ప్రోటాన్, ఇక్కడ ఎందుకు ఒకటే ప్రోటాన్ అంటే ఇక్కడ కింద ఉన్న అటామిక్ నెంబర్ చూసారు కదండి. మనకి ఈ ఎలిమెంట్లో మీకు చాలా ఆటమ్స్ ఉంటాయి, ప్రతి ఆటంకి ఒకటే ప్రోటాన్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ కాబట్టి హైడ్రోజన్ యొక్క ఎలిమెంట్లో ఉన్న ప్రతి ఆటంకి ఒకటే ప్రోటాన్ ఉంటుంది. సో ఒకటే అటామిక్ నెంబర్ ఉంటుంది. ఓకేనా. ఒకటే ప్రోటాన్ కాబట్టి ఒకటే ప్రోటాన్. నెక్స్ట్ ఇది కూడా అలానేనండి. చూడండి, హైడ్రోజన్ అయింది. ఇప్పుడు కార్బన్కి తీసుకుంటే కార్బన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయండి. మీకు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను. C12 అని, C13 అని, C14 అని. కానీ మనం ఈ క్లాస్లో C12, C14 వరకు చూస్తే సపోజ్ చూడండి, C12కి తీసుకున్నాం అనుకోండి, మన కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ కింద రాస్తాం కదండి. అండ్ 6 మనకి ఎంతండి, C12ని C14 చూస్తున్నాం. ఓకేనా. సో 6C12 అండి దీనికి. అండ్ దీనికి చూసుకుంటే మనకి ఎంత అంటే 6C14 అండి. ఓకేనా. సో కింద నుండి మనకి అటామిక్ నెంబర్ అనేది మనకి ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకటే ఆటం కాబట్టి అటామిక్ నెంబర్ సేమ్. సో ఇక్కడ మీకు పైన అనేది మాస్ అండి. దీనికి C12కి చూసుకుంటే దాని యొక్క మాస్ 12, C14కి అయితే మాస్ అనేది 14. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత వస్తాయండి, 12 - 6 అంటే 6. అండ్ ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత వస్తాయండి, 14 - 6 అంటే 8. సో ఇక్కడ మీకు న్యూట్రాన్స్ అనేది డిఫరెంట్ కాబట్టి వాటికి డిఫరెంట్ మాస్ ఉంది కాబట్టి ఐసోటోప్స్ అంటారు. అండ్ నెక్స్ట్ క్లోరిన్కి కూడా అంతేనండి. క్లోరిన్కి చూసుకుంటే మీకు 2 ఐసోటోప్స్ ఉంటాయండి. క్లోరిన్కి 2 ఐసోటోప్స్ ఏంటి అంటే సపోజ్ మనకి క్లోరిన్ యొక్క నెంబర్ ఎంత అంటే మనకి 17 అండి. సో మనకి ఇక్కడ ఎంత అంటే 17. చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినట్లేరు. ఓకే, సపోజ్ చూడండి, క్లోరిన్కి తీసుకుంటే మనకి ఎలా అంటే 17Cl35. అండ్ ఇంకోటి ఏంటంటే 17Cl37 అండి. మనకు అటామిక్ నెంబర్ ఎప్పుడు మనకి సేమ్, పైన మాస్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. దీన్ని బట్టి కూడా మీకు న్యూట్రాన్స్ ఇక్కడ డిఫరెంట్ కాబట్టి అది కూడా మీకు ఏమవుతుందంటే అక్కడ ఐసోటోప్స్ అవుతాయండి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసోటోప్స్. సారీ అమ్మ, ఈ స్లైడ్ మీకు చూపించలేదు అనుకుంటున్నాను. జస్ట్ ఇది చూడమ్మా, మీకు క్యారెక్టరిస్టిక్స్ అనేవి మీకు ఈ స్లైడ్లో చూపించలేదు. సరే, జస్ట్ వినండి. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ప్రీవియస్ పేపర్స్ నెక్స్ట్ టాపిక్లో చేసేటప్పుడు మీకు ఐసోటోప్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీకు ఇక్కడ మిస్ అయింది, మీకు అక్కడ స్లైడ్లో చూపిస్తా. సో ఇదే లాస్ట్ స్లైడ్ అండి దీనికి. ఇక్కడ మనకి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. ఐసోటోప్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మీకు డిఫరెంట్ మాస్ ఉంటుందని చెప్పాను. ఎందుకు డిఫరెంట్ మాస్ ఉంటుందంటే దానికి న్యూట్రాన్స్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ మాస్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీకు కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయండి. కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఒకేలా ఉంటాయి ఐసోటోప్స్కి. ఎందుకు అంటే అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అన్నిట్లో మీకు సేమ్ ఉంటాయండి. మీకు ఐసోటోప్స్ విషయంలో తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క కాన్ఫిగరేషన్ సేమ్ కాబట్టి అక్కడ దాని యొక్క వ్యాలెన్సీ కూడా ఒకేలా ఉంటుంది. వ్యాలెన్సీ ఒకేలా ఉంటుంది కాబట్టి దాని యొక్క రియాక్టివిటీ కూడా ఒకేలా ఉంటుంది. కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఒకేలా ఉంటాయండి. ఓకేనా. సో ఇవి దీని యొక్క కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసోటోప్స్ అండి. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనకి డిఫరెంట్ మాస్ ఉంటుంది. డిఫరెంట్ మాస్ ఎందుకు ఉంటుందంటే వాటి యొక్క న్యూట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. అండ్ థర్డ్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ ఒకేలా ఉంటాయి వీటికి ఐసోటోప్స్కి. ఎందుకు ఒకేలా ఉంటాయంటే రీజన్ ఏంటి అంటే అందులో మీకు ఐసోటోప్స్లో చూసుకుంటే మీకు ఇక్కడే మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అంటే అక్కడ మీకు ఎలక్ట్రాన్స్ అనేది మీకు ఇక్కడ అన్నిటికీ ఒకేలా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఒకేలా ఉండడం వల్ల కాన్ఫిగరేషన్ కూడా ఒకేలా ఉంటుంది. కాబట్టి వ్యాలెన్సీ అనేది మీకు ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుంది. వ్యాలెన్సీ సేమ్ అయ్యేటప్పుడు దాని యొక్క రియాక్టివిటీ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ ఒకేలా ఉంటాయి. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూసుకుంటే మీకు డిఫరెంట్ ఉంటాయండి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు మీకు ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ అంటే రీజన్ ఒకటే అండి, దాని యొక్క మాస్ డిఫరెంట్ కాబట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడితో ఈ లెసన్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ చెప్తాను అటామిక్ స్ట్రక్చర్ కోసం. సో ఈ ఒక్క స్లైడ్ మీకు అక్కడ ప్రీవియస్ పేపర్స్లో ఇంక్లూడ్ చేస్తాను. సో అలా